మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్. మీరు ప్యూర్ స్పిరిచువల్లో నుంచి వెళ్ళి బయట ఉన్న జనాలు గొప్ప అని చెప్పుకున్న వాళ్ళ మైండ్లన్నీ చెత్తగానే ఉంటాయి. భౌతిక జీవితంలో హై లెవెల్లో ఉంటారు, కానీ వాళ్ళ మైండ్స్ ఏమో ఎంత ఉంటాయి. దీన్ని ఎలా హ్యాండిల్ చేశారు? గ్రేట్ క్వశ్చన్. ధ్యానం లేకుండా భగవద్గీత చదవండి, ధ్యానం అయ్యాక భగవద్గీత చదివితే. ధ్యానం హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుంది? ధ్యానం ఎలా అంటే ఏ రోగమైనా ఫస్ట్ మన ఒక ఎనర్జీలో ఇంప్రింట్, దాని యొక్క డెన్సిటీ హై ఉంటుందో అది మన ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీలో వస్తుంది ఆ ప్రాబ్లం, ఆ తర్వాత ఫిజికల్గా. అది మీకు కూడా మీకు ఇంకా బాగా తెలుసు నాకంటే. ధ్యానం చేస్తే ఎలా రిలేషన్షిప్స్ బాగుపడతాయి? ఐ థింక్ ఏ రిలేషన్షిప్కి అయినా ఫస్ట్ మొదటి ప్రాబ్లం ఏంటంటే, మీకు అర్థం కాకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీరే చెప్పాలి దాని గురించి. అలా అర్థం కాలేదు. ఇట్లాంటి వాళ్ళకి మీరేమన్నా చెప్పగలుగుతారా అని. ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చిన్న కుమార్తె పరిమళ పత్రిజీ. వారు యుఎస్లో ఎన్నో దేశాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. పిఎస్ఎస్ఎం గ్లోబల్ని ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమందికి స్పిరిచువల్ సైన్స్ని అందిస్తున్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం. నమస్కారం. ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది. పత్రిజీ గారిని మేమందరం ఒక గురువుగా, నేను ఎక్కువ ఫ్రెండ్గా, అంటే ఫ్రెండ్లీగా చాలా విషయాలు షేర్ చేసుకునేటటువంటి నేచర్. అలాగే వారితో ఒక 13 years ట్రావెల్ జరిగింది. మీరు కూతురుగా వారితో 35 years జర్నీ ఉంది. పత్రిజీ గారు మాకు టీచ్ చేసేది తెలుసు, మాకు బోధించేది తెలుసు, ధ్యానం చెప్పడం తెలుసు. అయితే వారి సాధనని మేము ఎప్పుడూ చూడాల. వారు మొదట్లో అంటే 90s మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎట్లా సాధన చేసేవారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీకి. ఆయన సాధన అంటే ఆయన ఫస్ట్ బుక్స్ గురించి మాట్లాడాలి. ఆయన సాధన ఆ బుక్స్లో చదవడం, ప్రతి క్షణం అదే, ఇంకా వేరే ఏం లేదు. మమ్మల్ని పార్క్కి తీసుకెళ్ళినా అక్కడ కూర్చొని మేము ఆడుకుంటుంటాం, ఆయన బుక్స్ చదువుతూ ఉంటారు. ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడున్నా సరే ఆయన ఏదైనా పని చేయడం లేదా బుక్స్ చదవడం. సో ఆయన బుక్స్ అనే సాధన నాకు చిన్నప్పటి నుంచి అదే చూస్తూ ఉన్నాను. తర్వాత ధ్యానం అంటే ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన చేయించడం ఎక్కువ. ఆయన చేయడం, ఆ టైంలో మేము జోకులు కూడా వేసుకునేవాళ్ళం. అరే డాడీ నువ్వు అందరికీ ధ్యానం నేర్పిస్తాను, నువ్వు చేయట్లేదేంటి అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఆ సాధన అంటే ఆయన ఒక ఎనర్జీ ఎప్పటి నుంచో పూర్వజన్మల నుంచే ఆయన బిల్డ్ చేసుకొని వచ్చారు. సో ఈ టైంలో ఆ ఎనర్జీని అంతా ఈ తన ఫ్లూట్ ద్వారా, ఆ ధ్యానం ద్వారా అది రేస్ చేయడమే ఆయన చేసే సాధన అని అర్థమైంది. సో ధ్యానం కానీ, బుక్స్ కానీ, సజ్జన సాంగత్యం కానీ, ఎక్స్పీరియన్స్ వినడం ఆయన సాధన. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ వినాలి. ఆ ఎక్స్పీరియన్స్ వినేటప్పుడు అందరూ సీరియస్గా ఉండాలి, ఏదో జోక్లాగా కాదు. అది అలా జోక్లాగా తీసుకుంటే వెంటనే ఆయన తిడతారు. సో ఈ మూడు ఆయన సాధన చెప్పాలంటే. ఒక పక్క సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యానం నేర్పించడం, ధ్యాన ప్రచారం ఆయన సాధన. అయితే చాలామందికి పత్రిజీ గారు ఒక్కోసారి
కోప్పడుతూ ఉంటారు. మీ మీద ఎప్పుడైనా కోప్పడ్డారా? లేదు, నా మీద ఎప్పుడు కోపడలేదు. ఆయన నేను ఆపేదాన్ని కోపడ్డం, వేరే ఏదైనా ఆయన కోపడుతుంటే, కానీ ఎప్పుడు అలా కొట్టడం లేదు, కోపడ్డం లేదు. అయితే వారు 1,00,000 పుస్తకాలు చదివారన్న, ఆ చదివే విధానం ఎలా ఉండేది? ఆయన చదివే విధానం చాలా, ఒక పుస్తకం పట్టుకున్నారంటే ఒక పెన్ ఉంటుంది, అండర్లైనింగ్, ఎప్పుడూ అండర్లైనింగ్ చేస్తూనే ఉంటారు. సో చాలా ఫాస్ట్గా చదివేవారు ప్రతి ఒక్క పుస్తకం, చాలా సీరియస్గా అండ్ అండర్లైన్ చేస్తూ. ఇంకా ఆ పుస్తకం చదివినప్పుడు ఎప్పుడు దాని గురించి మాట్లాడేవారు. ఏ క్లాసులో ఉన్నా ఆ పుస్తకం గురించి, దాంట్లో ఆయన చదివింది అందరికీ షేర్ చేయాలని ఆయన తపన. సో ప్రతి ఒక్క లైన్, ఆయన ఏది చదివితే, ఆయన ఏది నేర్చుకుంటే వెంటనే అది ఫస్ట్ అందరికీ చెప్పాలి. సో ప్రతి క్లాస్లో ఆయన బుక్ ఒక దాని సారాంశం కానీ, దాని ఒక జస్ట్ కానీ అందరికీ వెళ్ళాలి. సో ఆ బుక్ అయ్యేంత వరకు ఆ నాలెడ్జ్ వెళ్తూనే ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ బుక్. అలాగా పత్రిజీ గారు 2 గురువుల పేర్లు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఒకరు కాసిరెడ్డి నాయన, 2 సదానంద యోగి గారు. వీరిని మీరు కలిసిన చిన్నప్పుడు అనుభవాలు, ఏమైనా అనుభూతులు ఉన్నాయా? సదానంద యోగి గారు అంటే నేను ఆయనను కలవలేదు. ప్రాబబ్లీ నేను కలిసిన మా అమ్మతో చిన్న బేబీ ఉండొచ్చు. కానీ ఆయన గురించి బాగా విన్నాను. ఆయన ఎలా ఉంటారు ఏంటి, ఆయన చెప్పడం ఏంటి, ఎస్పెషలీ నాన్నగారిని ధ్యానంలో ఈ మూమెంట్కి ప్రిపరేషన్ ఎలా ఉండింది అనేది. కాసిరెడ్డి తాతని కానీ కలిశాను, అది గుర్తుంది నాకు. ఆయన ఎవరైనా ఇంటికి వెళ్తే వెంటనే అందరం వెళ్ళిపోవడం, ఆయనను చూడడం, అక్కడ ధ్యానం చేయడం, అలాగే ఆయన ఇంటికి రావడం, ధ్యానం చేయడం, ఇదంతా అదొక పండగలాగా. అంటే అందరూ వచ్చేయడం, భోజనాలు, ధ్యానాలు, సో ఇలాంటివన్నీ. సో ఆయనను చూడడానికి మమ్మీ కూడా నన్ను ఎప్పుడూ తీసుకెళ్ళేది. ఆయనను చూడడానికి ఏది ప్రాబ్లం ఉన్నా సరే అక్కడికి వెళ్ళిపోయి ధ్యానం చేయడం. సో అలా చిన్న చిన్న గుర్తులు ఉన్నాయి. నేను కాసిరెడ్డి నాయన గారి వీడియో తీసినప్పుడు మంచాల కట్టులో అమ్మ మీ ఇద్దరు తీసుకెళ్ళి అక్కడ కలిశారు అని అప్పుడు నేను విన్నాను అనమాట ఫస్ట్ టైం. మంచాల కట్టులో రిటైర్డ్ ఇంజనీర్ గారి ఇంట్లో. అయితే నాన్నగారు మొట్టమొదట అంటే మీకు నేర్పించిన స్పిరిచువాలిటీ ఏంటి? ఓకే, అది చాలా కష్టమైన క్వశ్చన్, ఎందుకంటే అంతా స్పిరిచువాలిటీయే ఇంట్లో. ఐ థింక్ మొట్టమొదట నేర్పించింది, అర్థం చేసుకున్నది ఏంటి అంటే, చిన్నప్పుడు ఫస్ట్ ఊజా బోర్డు ఉండేది ఇంట్లో నేను అప్పుడు ప్రాబబ్లీ 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఉండేదాన్ని. ఆయన నాకు నేర్పించింది ఏంటి, ఫ్రీడమ్. ఫస్ట్ స్పిరిచువాలిటీలో ఫ్రీడమ్ గురించి మాట్లాడదాం. నాకు ఆ ఏజ్లో నా కజిన్స్ అందరూ 9 పడుకోవాలి, నేను మాత్రం రాత్రి 2-3 వరకు అందరూ కూర్చొని ధ్యానం చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే అవన్నీ వినేదాన్ని కూర్చొని. సో ఫ్రీడమ్ అనేది చిన్నప్పటి నుంచి ఉండింది. అలాగే ఆ ఊజా బోర్డ్ చేసేటప్పుడు మాస్టర్స్ రావడం, వాళ్ళ ఒక ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, పాస్ట్ లైఫ్స్ గురించి, ఇలాంటివన్నీ ఒక కాన్సెప్ట్ ఇలా నేర్పడం జరగలేదు నాకు. అది అంతా అలా ఆ మాటలే ఉండేవి ఎప్పుడు ఇంట్లో. సో కానీ ఊహ తెరిచినందుకు నేర్చుకున్నది ఏంటి అంటే, ఐ థింక్ పాస్ట్ లైఫ్స్ ఏంటి, ఎందుకు, అలాగే చదవడం ఎలాగో నేర్పించారు నాకు. ఏదంటే నాకు బుక్ ఇచ్చేవారు, ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు బుక్స్ చదవాలని. ఆ బుక్ చదువుతుంటే ఐ థింక్ లోప్సాంగ్ రంపాదో ఏదో ఫస్ట్ బుక్ యూ ఫర్ ఎవర్ ప్రాబబ్లీ, ఆయన ఆ బుక్ అప్పుడు చదివేవారు. అది చదువుతుంటే ఏం అర్థమయ్యేది కాదు. సో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి పెట్టేసేదాన్ని బుక్. ప్రాబబ్లీ 7 years 8 years ఉండేదాన్ని, అంతకంటే ఎక్కువ కూడా కాదు. సో ఆయన అప్పుడు కూర్చోబెట్టి అదొక్కటి నాకు చాలా గుర్తు నేర్పించారు, ఎలా చదవాలి బుక్ అని. ఫస్ట్ బుక్ చదివేటప్పుడు మన వేళ్లతో, అందుకే ఆయన పెన్ పెట్టుకుంటారు ఎప్పుడు, పెన్తో ఇలా ఇలా చదివి అర్థమైనా అర్థం కాకపోయినా చదవాలి మనం. అది ఫస్ట్ చదవడం అలా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఆ యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ హ్యాబిట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆయన నేర్పించారు. అయితే ఇట్లా నేర్చుకుంటూ ఉన్నారు,
భౌతికం మన ఇంట్లో వాతావరణం స్పిరిచువల్గా ఇలా ఉంటుంది, బయట ఫ్రెండ్స్ లైఫ్లో వాతావరణం వేరుగా ఉంటుంది. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది అనిపించలేదా? అంటే ఒక టీనేజ్కి వచ్చినప్పుడు జస్ట్ మన ఇంట్లోనేమో అంతా స్పిరిచువల్ వాతావరణం ఉంటుంది, బయట ఇళ్ళల్లో చూస్తే వేరే వాతావరణం, అప్పుడు ఎలా అనిపించేది? ఐ థింక్ నాకు చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ ఫ్రెండ్సే ఉండే, కానీ ఐ థింక్ పెద్దగా అయ్యాక ప్రాబబ్లీ ఇంజనీరింగ్ టైంలో ఆ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చింది మాస్టర్స్లో యూఎస్ వెళ్ళాక. అంటే ఇంట్లో ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, అప్పుడు యాక్చువల్లీ చూశాను. మా కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అక్కడ నాన్ వెజ్ ఉండడం, మీట్ ఉండడం, అది చూడంగానే నాకు షాక్. అంటే ఎప్పుడు అది నా ఫ్రెండ్స్ కూడా అంతా వెజిటేరియన్సే ఇంజనీరింగ్ వరకు. సో ఎప్పుడు నాకు అది స్పిరిచువల్ ఫ్రెండ్సే అయ్యేవారు. అది మీకు కూడా ఐఎమ్ షూర్ అదే ఎక్స్పీరియన్స్ ఉండుండొచ్చు చిన్నప్పుడు కానీ పెద్దగా అయ్యాక కానీ. సో ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలే, అరే నాన్ వెజిటేరియన్ అంతా ఫ్రెండ్స్ అంతా వెజిటేరియనే. కానీ యూఎస్ వెళ్ళాక అప్పుడు చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే మన ఫ్యామిలీ మెంబర్సే అలా తినడం, అదంతా ఓకే, అది అంతా నార్మల్గా ఉండడం. సో అప్పుడు చాలా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒకటి మన సర్కిల్ అంటే సాధన లైఫ్లో ఉన్న వాళ్ళకి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, బయట ఉన్న వాళ్ళు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అంటే లైక్ ప్రాబబ్లీ నేను మెడిటేషన్లో రాకముందర నాకు ఎవరైతే మెంటర్స్ అనుకున్నానో, అంటే అప్పటి వరకు వేదం నేర్చుకున్నా వీరంతా పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళని ఏదైనా తర్వాత ధ్యానం చేసిన తర్వాత ఓహో వీళ్ళు ఇంత చెత్తగా ఆలోచిస్తున్నారా అనే తర్వాత మనకు అర్థమవుతుంది. సో మీరు ప్యూర్ స్పిరిచువల్లో నుంచి వెళ్ళి బయట ఉన్న జనాలు గొప్ప అని చెప్పుకున్న వాళ్ళ మైండ్లన్నీ చెత్తగానే ఉంటాయి. దీన్ని అంటే వాళ్ళ ప్రొఫెషనల్స్ కావచ్చు, అంటే భౌతిక జీవితంలో హై లెవెల్లో ఉంటారు, కానీ వాళ్ళ మైండ్స్ ఏమో ఎంత ఉంటాయి. దీన్ని ఎలా హ్యాండిల్ చేశారు? గ్రేట్ క్వశ్చన్. సో ఎస్, ఆ ప్రాబ్లం ఎప్పుడూ ఉండేది. ఇంత అంటే మనం అస్సలు ప్రాబ్లం వాళ్ళు ఒక ప్రాబ్లం అని ఇంత డిస్కషన్, మనం అసలు దాని గురించి ఆలోచించాం. అలాంటి సిచ్యువేషన్స్ నేను అనుకునేదాన్ని, అరే ఏంటి ఇంత చిన్నదానికి వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నారే అని. మనకు అది ప్రాబ్లం కాదు, అది అంతా అయిపోతుంది, మనం ఒక ఫ్లోలో ఉండే ఒక తత్వం మంది. సో చాలా అది అబ్జర్వ్ చేశాను, అది చూశాను. కానీ మనం చెప్తే వాళ్ళకి అర్థమయ్యే స్టేట్లో కూడా లేరు చాలామంది, ఇది ఇలా కాదు ఇలా ఉండాలి అని. ఆ టైంలో నేను ఒక విట్నెస్ మోడ్లో, ఒక అబ్జర్వేషన్ మోడ్లో, అప్పుడు కూడా నేను నాన్నతో ఫాదర్తో మాట్లాడేదాన్ని. అరే ఏంటి ఇక్కడ ఎలా ఉండాలి ఏంటి. ఆయన నన్ను యుఎస్కి పంపించింది కూడా ఒక ట్రైనింగ్ అని నాకు అర్థమైంది. అది ఒక ట్రైనింగ్ నాకు అవసరం, అది తెలుసుకోవడం, ఆ యొక్క సొసైటీలో ఏంటి అనేది అర్థం చేసుకోవడం నాకు అవసరం అని నాకు అర్థమైంది లేట్. ఆ టైంలో కూడా ఆయన ఉండి జస్ట్ విట్నెస్, అబ్జర్వ్ ఎవ్రీథింగ్, ఒక మూవీ లాగా, ఒక తెలుసుకో అసలు ఏంటి అని. ఎప్పుడు డిటాచ్మెంట్ అనేది నాకు చిన్నప్పటి నుంచే ఉండింది. ఎప్పుడు నేను అటాచ్ అయిపోలేదు ఏ సిచ్యువేషన్కి, ఏ మనుషులకి. ఆ చిన్నప్పటి నుంచే ఆ ట్రైనింగ్ ఉండింది ఇంట్లో. సో నాకు అది ఈజీగా ఉండేది ఆ విట్నెస్ మోడ్లో ఉండడం. నా డ్యూటీ ఏదో నేను చేయాలి, నా రోల్ ఏదో నేను చేయాలి, అంటే నా కార్డ్స్ నేను ప్లే చేయాలి. నా కార్డ్స్ ప్లే చేశాక అంతే, ఇంకా దాని డిటాచ్మెంట్, ఇంకా నా కంట్రోల్లో లేదు. నేను బాధపడడం అలా ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా క్రూషియల్ టర్నింగ్ పాయింట్స్ వస్తాయి లైఫ్లో ఎవరికైనా, ఎమోషనల్ పాయింట్స్ కానీ టర్నింగ్ పాయింట్స్, అప్పుడు ఖచ్చితంగా మనం పేరెంట్స్కి చెప్పేసి ఖచ్చితంగా గైడ్లైన్స్ తీసుకుందాం. మీరు నాన్నగారితో ఎలా తీసుకునేవారు? పత్రిజీ గారితో ఏ పాయింట్లో వారి సలహాలు ఇచ్చారు మీకు? ఐ థింక్ చాలా తక్కువ పాయింట్స్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆయన ఎస్ అనేవారు, వెళ్ళాలి అని. కొన్ని వాటిల్లో ఆయన చెప్పేవారు గట్టిగా ఇలా చేయాలి అని. బట్ పర్సనల్ లైఫ్ విషయాల్లో ఆయన ఎప్పుడూ ఇంటర్ఫియర్ అవ్వలేదు ఏ విషయంలో కానీ. సో ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా అడిగేదాన్ని కాదు, అంటే ఓవరాల్గా ఇలా ఉంటే ఈజ్ దాట్ ఓకే ఎలా అండ్ దెన్ అప్పుడు చెప్పేవారు ఆయన, అంతా ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని, ఏదో వాట్ ఎవర్ ఆ సిచ్యువేషన్కి. సో నేను రిలేషన్షిప్ కానీ లేకపోతే
ఇంట్లో ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ అంటే అదంతా నాన్ స్పిరిచువల్ సిచ్యువేషన్ ఎలా నేను డీల్ అవ్వాలి అన్నప్పుడు హీ యూస్ టు గైడ్ మీ, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. సో ఆయన ప్రాబబ్లీ నేను ఆయనతో మాట్లాడేది వన్స్ ఇన్ 3 months అలాగే ఉండేది. అందరు నా ఫ్రెండ్స్ అందరు ఎవ్రీడే వాళ్ళ నాన్న అమ్మతో మాట్లాడతారు, నేను అలా మాట్లాడేదాన్ని కాదు. ఆయన బేసిక్గా వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. నాకు ఎప్పుడు గైడెన్స్ కావాలి, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో కావాలి అన్నప్పుడు కనెక్ట్ అయ్యి డూ దిస్ డూ దాట్ అని ఆయన చెప్పేవారు అనమాట. సో 2004లో కూడా నేను యూఎస్ వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చి అంతా చూసి ఆయన ఫస్ట్ టైం అయినప్పుడు యూఎస్ వచ్చారు. సో అలాగే మీ మ్యారేజ్ డెసిషన్లో ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు? మ్యారేజ్లో ఆయన ఏం గైడ్లైన్స్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ అప్పుడైతే ఇంకా నేనే ఆయనకి ఫస్ట్ ఒక పెళ్ళి చేసుకుంటా అని, తర్వాత లేదు నేను వేరే వాళ్ళని చేసుకుంటా అని, అన్నిటికీ ఆయన ఓకే అనడం. బట్ మ్యారేజ్ విషయంలో కానీ నాకు కానీ మా అక్కకు కానీ ఎప్పుడు ఆయన అదే పర్సనల్ లైఫ్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. తను ఎప్పుడు మమ్మల్ని ట్రస్ట్ చేసేవాళ్ళు, అది మాకు తెలుసు ఆ విషయం. దట్ తను నిజంగా అది ఊరికే చెప్పడానికి కాదు, నిజంగా ఆయన ట్రస్ట్ చేసి మేము మా డెసిషన్స్ కరెక్ట్గానే తీసుకుంటాము ఆయనకి అనే ఒక నమ్మకం ఉంది అని మాకు కూడా తెలుసు. సో ఎప్పుడు అంత ఫ్రీడమ్ ఎవరినన్నా అంటే మేము బ్రాహ్మణ్ పరివార్లో పుట్టినా బ్రాహ్మణ్నే చేసుకోవాలి, వెజిటేరియన్నే చేసుకోవాలి అని కూడా చెప్పలేదు ఆయన. అది మేము కరెక్ట్ డెసిషన్ తీసుకుంటామని ఆయనకి తెలుసు అని మా నమ్మకం. అయితే నాన్నగారు వెళ్ళిపోయే ముందర చివరిగా మీకు చెప్పిన విషయం ఏంటి? అంటే లాస్ట్ టైంలో మీకు ఏమన్నా టీచింగ్స్ కానీ లాస్ట్ వర్డ్స్ అంటే ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు కానీ చెప్పిన గైడ్లైన్స్ కానీ ఏవి మీకు బాగా గుర్తున్నాయి? ఏం చెప్పలేదు అలా మెసేజ్ గైడ్లైన్స్ కానీ, బస్ ఆ టైంలో ఒక ఫ్లోలో ఉన్నాము. ఆయన చెప్పడం ఒకటే, ఏది ప్లాన్ లేకపోవడమే ఆయన ప్లాన్ అని. సో ఏదో మనం ప్లాన్ ఉంది అవుతుంది అని ఆ టైంలో అనుకున్న ఆయన అదే చెప్పారు, ఏం ప్లాన్ లేదు, అదే నా ప్లాన్. సో కంటిన్యూ వాట్ మనం ఏం చేస్తున్నాం. ఆయన టైం అయిపోయింది క్లియర్గా ఆయన చెప్పారు, నా టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను, ఇది చేయాలి, ఇలా చూసుకోవాలి, PSSM ఈ ప్రాజెక్ట్ ఉంది అని. మనం నార్మల్గా మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే ఒక విల్లులు రాసుకుంటాం, అలాంటిది ఏమీ లేదు. ఆయన ఆనందంగా హాయిగా వెళ్ళిపోవడానికి ఆయన రెడీ అయిపోయారు. సో ఎస్. పత్రిజీ గారి మొత్తం లైఫ్ సారాన్ని మీరు కొన్ని వర్డ్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన లైఫ్ ఒక గ్రేట్ ఎక్స్ట్రాడినరీ జర్నీ, ఎక్స్ట్రాడినరీ ఒక టైమ్ ఆఫ్ ద హిస్టరీ. ఈ యొక్క హిస్టరీ మనం ముందర ఫ్యూచర్లో ఎలా అయితే కృష్ణ యుగం, బుద్ధుడు యుగం చదువుకుంటామో అలాంటి ఒక టైం ఇది. మన అందరం దాని ఒక సాక్షులం. సో ఈ టైం అనేది చాలా గొప్పది హిస్టరీలో. తను వచ్చింది ఒక కలియుగం, ద్వాపర యుగం, ఆ షిఫ్ట్ కాన్షియస్నెస్ని సెట్ చేయడానికి వచ్చారు ఆయన. ఒక నార్మల్ మన ఉన్న మూఢనమ్మకాలన్నీ తీసే వచ్చే ఒక గ్రేట్ మూమెంట్, ఆయన ఒక గ్రేట్ కాన్షియస్నెస్. ఒక మనిషి కాదు ఆయన, ఒక కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ షిఫ్ట్ ఏంటంటే మనం అనుకున్న అబద్ధాలన్నీ ఇలా ఉంటే అవుతుంది, అలా ఉంటే అవుతుంది, అలా ఏం కాదు, మీరు దేవుళ్ళే. ఈ యొక్క సత్యాన్ని అంత సింపుల్గా ఒక నార్మల్ మనిషిలాగా జీవించుకుంటూ ఎలా మనం సాధిస్తాము అనే ఆ సింపుల్ విషయం చెప్పడానికి అతను ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ. సో ఆయన జర్నీ సారాంశం ఏంటంటే ఫ్రెండ్షిప్, అందరూ ఒకటే, ఏకత్వం. అలాగే మనము దేవుళ్ళము, మనం తలుచుకుంటే ఏమన్నా అవుతుంది, మిగతా అవన్నీ ఆ టైం అయిపోయింది. ఒక్కొక్క టైంకి ఒక్కొక్కటి కరెక్ట్. ఈ టైంకి మనం ఆ సత్యం అనేది అంత సింపుల్గా అందరికీ అందించడానికి వచ్చిన ఒక గ్రేట్ కాన్షియస్నెస్. పత్రిజీ గారు ఒక ధ్యాన పితామహుడు, ఈ యొక్క యుగ పురుషుడు ధ్యానానికి అని చెప్పచ్చు. ఈ పాత్రకి స్వర్ణమాల పత్రిజీ గారి పాత్ర గురించి
ఇంత లైఫ్లో మీరు కొన్ని వర్డ్స్లో చెప్పాలంటే సోనమాల పత్రిజీ గారి గురించి ఏం చెబుతారు? తన గురించి చెప్పాలంటే అసలు ఇట్స్ కొన్ని వర్డ్స్ చాలు, కానీ నేను ట్రై చేస్తాను. ఒక గ్రేట్ గ్రౌండింగ్ ఫోర్స్. ఈ యొక్క మూమెంట్ ఎర్త్కి గ్రౌండ్ అంత ఎనర్జీ ఎర్త్కి గ్రౌండ్ చేయాలంటే ఆవిడ యొక్క ఎనర్జీస్ దానికి పనిచేసింది. అండ్ షీఈ్ అ గ్రేట్ నర్చరర్, మదర్ ఎనర్జీస్, ఒక కంపాషన్, ఒక ఎక్స్ట్రీమ్ ఫోర్స్కి దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఆవిడ యొక్క ఎనర్జీస్ అంత బాగా యూజ్ అయ్యాయి. సో షీఈ్ గ్రేట్. ఆవిడ డిజైన్ అనేది చాలా కష్టమైన డిజైన్. సో అయినా ఎంచుకొని వచ్చి ఆఖరి వరకు ఉండి కంప్లీట్ చేసి అండ్ నౌ నెక్స్ట్ విజన్కి ఆ ఫౌండేషన్ క్రియేట్ చేయడం అనేది తన గ్రేటెస్ట్ రోల్. పిఎస్ఎస్ఎం విత్ పత్రిజీ, వితౌట్ పత్రిజీ మీరు రెండు చూస్తున్నారు, ఎలా తేడా ఉంది? తేడా కనిపించట్లేదు టు బీ ఆనెస్ట్. ప్రాబబ్లీ ఇంకా ఎక్కువ ముందర ఉన్నప్పుడు ఆయన ఒక లిమిటెడ్ బాడీలో ఉన్న ఎనర్జీ, కానీ ఇప్పుడు నిజంగానే ప్రతి ఒక్కరూ ఆయనతో కనెక్టెడ్ ఉన్నట్టు, ఆయన మెసేజెస్ తీసుకుంటున్నారు, ఆయన అన్ని చోట్ల ఉన్నట్టు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం చూస్తే ఇదొక ధ్యాన జగత్కి ఇదొక పెద్ద అస్త్రం లాగా. సో ఆయన ఉన్నప్పుడు అంటే ఫిజికల్ శరీరంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఆయన కనెక్షన్ ఒకటే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. మూమెంట్ అనేది ఇంకా డబుల్ ట్రిపుల్ రేట్లో ముందుకెళ్తోంది. అది క్లాసెస్కి వెళ్తున్నప్పుడు పల్లెటూరులో విలేజెస్లో అది ఒక ఆటం బాంబులాగా పేలుతుంది. అసలుకి ఎవరికి చెప్తున్నారో కూడా తెలియటం లేదు, అంత క్రౌడ్. అంటే ఉన్నప్పుడు కొంతమంది వచ్చే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా తెలియకుండా వచ్చేస్తున్నారు క్రౌడ్. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అయితే ధ్యానంకి వచ్చేసరికి పత్రిజీ గారు నేర్పించిన ధ్యానం కాబట్టి ధ్యానం ముఖ్యంగా కొన్ని పాయింట్లకి ఎలా అప్లికబుల్ అవుతుంది అంటే ధ్యానం మన అబండెన్స్కి, సమృద్ధితనానికి, సంపదకి ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు ధ్యానం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు 100లో చూసుకుంటే ఇప్పుడు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడున్నా కానీ ఫైనాన్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే వాళ్ళలో సమృద్ధితనం కూడా ఇంపార్టెంట్. సంపద, సమృద్ధిని ధ్యానం ద్వారా ఎలా సృష్టించుకోవచ్చు? ధ్యానం ద్వారా ఒక సంకల్ప శక్తి చాలా పెరుగుతుంది, ఒక థాట్ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ధ్యానంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఒక అనంత శక్తితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాం. అంటే ఒక లిమిటెడ్ సోర్స్ కాదు, అంటే ఆ ల్యాక్ నుంచి ఒక అబండెన్స్ స్థితికి వెళ్ళే మార్గం ధ్యానం. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏది అనుకుంటే అది సాధించగలము అనే ఒక నమ్మకం, ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అనేది చాలా పెరుగుతుంది. సో మన డెసిషన్స్లో క్లారిటీ ఉంటుంది. మనం ఒక యాక్షన్ తీసుకోవడానికి ఫియర్లెస్నెస్ అంటే భయం పోతుంది. సో ఏదన్నా ఓకే అంటే మనం ఆలోచిస్తాం, ఎక్కడైతే భయం ఉంటుందో సెక్యూరిటీ, రిస్క్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక స్టెప్ తీసుకుంటాం. అదే ఇప్పుడు సిటీస్లో ఉన్న ఒక మనస్తత్వం అయిపోయింది ఆ లాజికల్ బ్రెయిన్ వల్ల. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ఆ లాజికల్ బ్రెయిన్ నుంచి ఒక క్రియేటివ్ వన్నెస్ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఆ అనంత శక్తితో కనెక్ట్ అయినప్పుడు మనం ఏదన్నా సాధించగలం, ఎంత పెద్ద గోల్స్ అయినా మనం చేయగలం. అలాంటి ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ కూడా ఓపెన్ అవ్వడం. ఎక్కడైతే గోడలు ఉన్నాయో అక్కడ డోర్స్ కనిపించడం, అలాంటి మనుషులు మన లైఫ్లో రావడం అనేది జరుగుతుంది. అదొక మ్యాజిక్ అని చెప్పచ్చు, కానీ దాంట్లోనే సైన్స్ ఉంది. సో ధ్యానం అబండెన్స్ స్థితికి, అబండెన్స్ మనం సక్సెస్ కానీ ఏదైనా సరే, అబండెన్స్ అంటే డబ్బు కానీ, సక్సెస్ కానీ, లేదా టైం కానీ, టైం లేదు అని అనుకుంటాం, కానీ ఆ టైం కానీ, ఒక ఫ్రీడమ్ కానీ, ఏదైనా అబండెన్స్ సాధించడానికి ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం సర్వరోగ నివారణి అంటారు. అది ధ్యానం హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుంది? ధ్యానం ఎలా అంటే ఏ రోగమైనా ఫస్ట్ మన ఒక ఎనర్జీలో ఇంప్రింట్
అది ఎప్పుడైతే అది హై దాని యొక్క డెన్సిటీ హై ఉంటుందో అది మన ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీలో వస్తుంది ఆ ప్రాబ్లం, ఆ తర్వాత ఫిజికల్గా. అది మీకు కూడా మీకు ఇంకా బాగా తెలుసు నాకంటే. సో ఆ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనం ఒక రూట్ కాజ్కి వెళ్తాం, మనం ఆ ఎనర్జీ ఆ ఒక ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేస్తాం. దానివల్ల ఫిజికల్గా ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది. మనకు తెలిసిందే విషయం, అలోపతి అంటే సిమ్టమ్స్ని సప్రెస్ చేస్తుంది, నిజంగా రూట్కి వెళ్ళదు. అదే హోమియోపతి అంటే కొంచెం ఎనర్జీ కూడా షిఫ్ట్ అవుతుంది. ధ్యానం ఎప్పుడైతే చేస్తే ఆ అనంత శక్తితో అది ఒక వైటమిన్ లాగా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అది ఏ బాడీ కానీ ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఎమోషనల్ కానీ అది హీలింగ్ అనేది జరుగుతుంది. అయితే ధ్యానం అంటే ఇప్పుడు వస్తున్న అంటే నేను ఆస్ట్రాలజీ చేస్తుంటాను కదా, ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చేది ఎక్కువ మ్యారేజ్ రిలేషన్షిప్స్. అంటే మ్యారేజ్ అవుతారు, ఒక 2 months కల్లా వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్, విడాకులు. ధ్యానం చేస్తే ఎలా రిలేషన్షిప్స్ బాగుపడతాయి? ఐ థింక్ ఏ రిలేషన్షిప్కైనా ఫస్ట్ మొదటి ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్. మనకి ఏది ఒక కమ్యూనికేట్ చేయలేకపోతాం, మనకు కావాల్సింది మన నీడ్ కానీ ఏదన్నా సరే, భయం వల్ల వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవడము ఏదన్నా సరే, లేదా ఏదో నమ్మకం ఏదో నమ్మి మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం మాట్లాడడము. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ యొక్క మాస్క్లన్నీ పోతాయి. మన నిజంగా మన 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 మైండ్లో ఉన్న మన హార్ట్లో ఉన్నది ఒక సింక్ అయ్యి అదే మాట అదే ఆలోచన, ఒక ఆలోచన వేరే ఫీలింగ్ లేకుండా ఒక అలైన్మెంట్తో మనం మాట్లాడడం వల్ల, ధైర్యంతో మాట్లాడడం వల్ల మనకి ఏది కావాలో అది అడగడం, ఏది వద్దో అది చెప్పడం అనేది ఆ ఒక స్థితిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ అనేది ఈజీ అయిపోతుంది, ఏ భయం లేకుండా. అంటే మనం ఒక హస్బెండ్ నువ్వు చాలా బాగున్నావు అని పొగడాలి అన్న ఒక ఆ ఎక్స్పెక్టేషన్ పోతుంది, ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది వస్తుంది. సో దానివల్ల రిలేషన్షిప్స్లో చాలా మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. లక్షలాది రిలేషన్షిప్స్ ధ్యానం వల్ల ఎలా వాళ్ళు, మొన్ననే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక కపుల్, వాళ్ళు విలేజ్ కపుల్, వాళ్ళు ఫైటింగ్లో వచ్చారు ధ్యానంలో విడిపోదామని. ధ్యానం వచ్చాక ఇప్పుడు మళ్ళీ కలిసిపోయి చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. సో అలా ధ్యానం వల్ల రిలేషన్షిప్స్ అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ కరెక్ట్గా అవుతుంది. అయితే నాకు మొన్న ఒక క్లయింట్లు వచ్చారు ఆస్ట్రాలజీకి. ఆ అమ్మాయి ఏంటంటే నా దగ్గరికి మా హస్బెండ్ నుంచి విడాకులు తీసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే తను యుఎస్లో జాబ్ చేసేవాడు, యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసాడు ఇక్కడ జాబ్ చేద్దామని. సో ఇటువంటి వాళ్ళకి అంటే ఫైనాన్షియల్గా తను ఒక స్టేజ్లో ఉన్నాడు, ఒకప్పుడు తన స్టేజ్ అనేది ఉన్నట్టుండి డ్రాప్ అయిందని ఈమె విడాకులు ఇవ్వాలనుకుంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా ధ్యానం చెప్పాలి? వాళ్ళు అంటే ఆల్రెడీ యుగో మైండ్ సెట్తోనే ఉంటారు, వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి? ఎందుకంటే ప్రాక్టికల్గా ఇది నేను ఆమెకి చెప్పలేకపోయా, ఎలా అట్లాంటి వాళ్ళకి ఎలా చెప్పాలి? ఐ గెస్ కొన్నిసార్లు చెప్పడం కన్నా వాళ్ళతో ధ్యానం చేయించడం లేదా ఒక పుస్తకం ఇవ్వడం. అందుకే పుస్తకాలు అనేది చాలా మనకి ఇప్పుడు యూస్ఫుల్, లేదా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం. మన పుస్తకాలు చాలామంది మాస్టర్స్ మన పుస్తకాలు రాశారు. కొంతమందికి ఫస్ట్ చెప్పడం ఏంటంటే వాళ్ళు కరెక్టే మీరు చెప్పింది, ఇది చాలా కామన్. అంటే వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ ఒక అంటే ఈగోస్టిక్తోనే వచ్చేస్తారు. ఆడ ప్రాబ్లం ఉందా, అబ్బాయి వల్ల తప్పు ఉందా అంటే తప్పు లేదు, ఏమన్నా ఉందా అంటే ఏమీ అనిపించదు. కానీ అతనికి ఏంది అక్కడ ఉండకూడదు, ఇక్కడికి రావాలి, నన్ను మ్యారేజ్ అమెరికాలో ఉంచుతానని చేసుకున్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు, అంతే 3 years మ్యారేజ్ లైఫ్. ఆ అమ్మాయి అట్లా డెసిషన్ తీసుకుంది. అట్లాంటి వాళ్ళకి నాకు ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాల. మీకు అర్థం కాకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీరే చెప్పాలి దాని గురించి. అలా అర్థం కాలేదు. ఇట్లాంటి వాళ్ళకి మీరేమన్నా చెప్పగలుగుతారా అని చెప్పేది ఒకటే, ధ్యానం అన్ని ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ ధ్యానం. అది రిలేషన్షిప్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, ఒక 40 రోజులు వాళ్ళు కనుక ధ్యానం చేస్తే వాళ్ళకే క్లారిటీ వస్తుంది. వదిలే ప్రాబ్లం లేదు, ఉండాలంటే అది వాళ్ళ చాయిస్. సో డివోర్స్ తీసుకుంటే అదేదో అయిపోతుంది అన్న ఒక నమ్మకం కూడా రాంగే.
అక్కడ నిజంగా ప్రాబ్లం ఉండి తీసుకుంటే ఓకే ఓకే, నిజంగా కాదు చిన్న డెసిషన్స్. కరెక్ట్, అది ధ్యానం వల్లనే వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కొన్నిసార్లు వాళ్ళు అది టేస్ట్ చేయాలి, టేస్ట్ చేస్తేనే వాళ్ళకి అది అవగాహన అనేది వస్తుంది. అయితే సజ్జన సాంగత్యం అనేది ధ్యానానికి ఎలా ఉపయోగపడుతుంది? సజ్జన సాంగత్యం అనేది ధ్యానానికంటే జ్ఞానం. మనం ఒకరి మనకు తెలిసింది ఏంటి, ఈ వేదాల్లో కూడా అదే రాశారు, మన అందరం ఒక సోర్స్ నుంచి వచ్చాం, ఒక కనెక్షన్ నుంచి వచ్చాం, మన అందరం ఒకటే, మన అందరం ఆ దేవుళ్ళ స్వరూపాలే మనం. సో మనం ఒకరి ఎక్స్పీరియన్స్ మనం విన్నప్పుడు వాళ్ళ యొక్క పర్సెప్షన్ మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు నేను వేరు కాదు, మనం ఒకటే. సో మీ యొక్క పర్సెప్షన్ నేను ఒక విట్నెస్ భావంతో, దాంట్లో జడ్జిమెంట్ లేకుండా మనం ఒకటి అర్థం చేసుకుంటే అప్పుడు మన యొక్క సత్యాన్ని, మన యొక్క కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఇంకా మనం ఎదుగుతాం, మన ఒక ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఎదుగుతుంది. సో సజ్జన సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్. ఇంట్లో ఊరికే ధ్యానం చేయడం కాదు, మనం బయటకు వచ్చి ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ వింటే మన ప్రోగ్రెస్ చాలా యాంప్లిఫై అవుతుంది. స్వాధ్యాయం ధ్యానానికి ఎలా దోహదపడుతుంది? స్వాధ్యాయం ధ్యానం మన యొక్క పిరమిడ్ PSSM లోగో చూస్తే మీరు ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్ అని ఉంటుంది. విజ్డమ్ అంటే స్వాధ్యాయం, దాని యొక్క నాలెడ్జ్, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. ఎప్పుడైతే మన ఎనర్జీ, ధ్యానంతో మన ఎనర్జీ పెంచుకుంటామో, ధ్యానం లేకుండా భగవద్గీత చదవండి, ధ్యానం అయ్యాక భగవద్గీత చదివితే దాని యొక్క అర్థం చాలా డిఫరెన్స్ ఉంటుంది ముందర తర్వాత. సో ఎందుకంటే మన యొక్క ఎనర్జీ వల్ల ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా తీసుకుంటాం. ప్రతిసారి భగవద్గీత చదివినప్పుడు ప్రతిసారి వేరే వేరే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం మనం. ఎందుకంటే మన యొక్క ఎనర్జీ లెవెల్ బట్టి ఆ కాన్షియస్నెస్ పెరగడం బట్టి స్వాధ్యాయంతో దానికి ఒక డైరెక్షన్, ఒక ఛానల్, ఒక యాక్టివేషన్స్ అనేవి జరుగుతాయి. సో స్వాధ్యాయం వల్ల ప్రతి ఒక్క మాస్టర్ బుక్ చదవాలి మనం. ఒక యోగి, పరమహంస యోగానంద కానీ, ఓషో కానీ, లేదా బ్రైన్ వెస్ కానీ, జో డిస్పెన్సా కానీ, ఎవరైనా సరే వాళ్ళ బుక్స్ చదవడం వల్ల మన ధ్యానంలో ఆ కాన్షియస్నెస్తో ఇన్ఫర్మేషన్ అనేది మనం తెచ్చుకోగలం. మన యొక్క హీలింగ్ కూడా జరుగుతుంది, మెంటల్ హీలింగ్ కూడా జరుగుతుంది దానివల్ల. కాన్షియస్నెస్ అలాగే అంటే చైతన్యము, శక్తి అంటే ఎనర్జీ, కాన్షియస్నెస్, ఈ రెండిటికి ఒకదానికి ఉన్న ఒక లింక్ ఏంటి? చైతన్యానికి, శక్తికి రెండు ఒకటే. ఎలా అంటే ఇన్ఫ్యాక్ట్ మూడు ఒకటే. విజ్డమ్ కానీ, ఎనర్జీ కానీ, కాన్షియస్నెస్ కానీ ఒకటే. ఎలాగా అంటే ఒకటి గ్యాస్, లిక్విడ్, సాలిడ్ ఫామ్ లాగా డిఫరెంట్ ఫామ్స్, కానీ అది ఒకటే. మన ఎప్పుడే ఎనర్జీలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది. అలాగే ఎనర్జీ, కాన్షియస్నెస్ అంటే మన యొక్క చైతన్యం, మన యొక్క అవేర్నెస్. ఆ ఎనర్జీ ఎంత పెరిగితే దాన్ని అంత మనం గమనించగలం, దానితో మనం పనిచేయగలం. సో ఇవి మూడు డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒకటే, కానీ గ్యాస్, లిక్విడ్, సాలిడ్ లాగా డిఫరెంట్ స్టేట్స్. సో ఈ మూడు ఒకటికొకటి చాలా డిపెండెంట్. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది పెరిగితే మనం విజ్డమ్ కూడా పెరుగుతుంది. కానీ ఎనర్జీ ఏమో ధ్యానం ద్వారా, కాన్షియస్నెస్ ఏమో సజ్జన సాంగత్యం ద్వారా, విజ్డమ్ ఏమో బుక్లత స్వాధ్యాయం ద్వారా. సో ఇలా మూడిటితో మనం మన యొక్క ఫ్రీక్వెన్సీని పెరిగించుకుంటూ ముందుకెళ్దాం. అందుకే ఆ లోగో. ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ December 21, 31 ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంటుంది. దీంట్లోకి ఒక మనిషి ఎంటర్ అయితే ఏం జరుగుతుంది ఆ 11 daysలో? దాని స్పెషాలిటీ ఏంటి? 11 days అక్కర్లే, ఒక్కరోజు ఎంటర్ అయినా సరే వాళ్ళ యొక్క కాన్షియస్నెస్, ఒక ఏడాది వాళ్ళ ప్రోగ్రెస్, వాళ్ళ ధ్యానం ఒక్క రోజులో అంత పెరుగుతుంది. ఎందుకంటే అంత గ్రూప్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఆ 3 గంటలు ధ్యానంలో మనం పాల్గొంటామో మన యొక్క ఎనర్జీ షిఫ్ట్ క్వాంటమ్ లెవెల్లో షిఫ్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే 1,00,000 మందితో మనం ధ్యానం చేస్తామో అది
విద్వాంసులతో మ్యూజిక్తో చాలా గ్రేట్ అది అది అందులో అదే ధ్యానంతో పాటు ఒక విజ్డమ్ షేరింగ్. అలాగే అక్కడ సర్వీస్, మనం సర్వీస్లో పాల్గొని మన యొక్క ఎనర్జీ లెవెల్ ఒక 3 ఏళ్ళు ముందరికి వెళ్ళిపోతుంది ఒక్క మహాయాగంతో. సో ప్రతి ఒక్కరూ ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి, దీన్ని వాళ్ళ లైఫే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది దీంతో. అలాగే పత్రిజీ శక్తిస్థల్ దగ్గర ధ్యానం చేయటం వల్ల కలిగే అనుభవాలు, అనుభూతులు ఎలా ఉంటాయి? పత్రిజీ ఆయన నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు, ఆయన ఫస్ట్ నుంచి ఏదైనా సమాధి, ఎక్కడన్నా సమాధి ఉంటే అక్కడ ఎప్పుడూ ఆయన ధ్యానం చేయించేవారు. అది గురువులు, ఆయనకి ఫస్ట్ గురువులు అంటే చాలా ఇష్టం. గురువుల దగ్గరికి వెళ్ళేవారు, అక్కడ ధ్యానం చేసేవాళ్ళు. అది సమీర్ బాబా కానీ, ఒక సూఫీ మాస్టర్ కానీ, మన పిరమిడ్ కర్నూలులో సమీర్ బాబా సమాధి ఉంది, లేదా మన సదానంద యోగి గారి సమాధి కానీ, ఏ సమాధి అయినా ఎప్పుడైతే ఒక యోగి సమాధి ఉంటుందో అక్కడ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది ఆ సమాధి అయిన చోట. సో అందుకే శక్తి స్థల్ అనేది చాలా గ్రేట్ కాన్షియస్నెస్తో కూడుకున్నది. సో మనం అక్కడ ధ్యానం చేయడం వల్ల, అలాగే అక్కడ పిరమిడ్ ఉండడం, ఆ మొత్తం ఆ ఏరియా అనేది ఒక హై వైబ్రేషనల్. సో డెఫినెట్గా అది ఎక్స్పీరియన్స్ అయితే మనకి మల్టీ డిమెన్షనల్, అంటే వేరే డిమెన్షనల్ ఎక్స్పీరియన్సెస్ మనం పొందగలం. అలాగే ఇన్ని పిరమిడ్లకి మహేశ్వర మహాపిరమిడ్కి ఉన్న ప్రత్యేకత ఏంటి? శక్తిస్థల్ నన్ను అడిగితే అక్కడున్న ఆ ఎనర్జీ, ఒక ఎనర్జీ క్షేత్రం అయిపోయింది అది పత్రిజీ శక్తి స్థల్ వల్ల. ఎందుకంటే పిరమిడ్లు అన్ని చోట్ల ఉన్నాయి, పిరమిడ్ యొక్క శక్తి అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని పిరమిడ్లకి ఈ పిరమిడ్కి డిఫరెన్స్ అనేది ఆ శక్తి, పత్రిజీ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేది అక్కడ ఉంది. ఫైనల్గా ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. మీతో ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ, అండ్ నాకు ఒక అవకాశం కూడా కావాలి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నెక్స్ట్ టైం. తప్పకుండా. మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్, మీరు ఎలా ఈ ధ్యానంకి వచ్చారో అనేది దాని మీద నేను ఒక ఇంటర్వ్యూ చేయాలి నెక్స్ట్ టైం. తప్పకుండా అక్క. ఓకే, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన విషయాల్ని, పత్రిజీ గారిలో కొన్ని తెలియని విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అద్భుతమైన విషయాల్ని తెలుసుకుందాం. ఇలాగే నిర్విరామంగా సాగుతూనే ఉందాం. జ్ఞానగంగా ప్రవాహం అనేది ఎప్పుడూ నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.